మీరే విమర్శించారు రాళ్లతో కొడతామని చెప్పేసి చేసి ప్రజాపక్షాన మాట్లాడకుండా చేసి అంటే దానికి ప్రతీకారమా ఇప్పుడు బీఆర్ఎస్ ఎల్పీని మీరు మీ పార్టీలో మంది రావడానికి సిద్ధంగా అవును ఆ రోజు ఓపెన్ చేస్తే గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం 25 మంది కాదు 30 మంది వచ్చేస్తున్నారు మేము ఓపెన్ చేయలేదే ఆ రోజు చేసినటువంటి తప్పే కదా ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి ఇప్పటికి కూడా ఇంకా మేము అసెంబ్లీలో ఇంత సమయం ఇస్తున్నాం నిన్న మా సభాధిపతి ప్లేస్ లో వాళ్ళే ఉండింటే మమ్మల్ని ఇసిరి బయటకు పడేస్తుండ్రి ఆ రోజు ఒక దళిత సంపత్ కుమార్ గారిని శాశ్వతంగా ఆయన అంటే 5 ఏళ్ళు పదవిలో 2 ఏళ్ళు మీరు సస్పెండ్ చేసిండ్రు అసెంబ్లీకి రాకుండా మేము ఆ పని చేస్తున్నామా మీకు మీరు 5 మంది ఉన్నా 10 మంది ఉన్నా మాట్లాడాలి ప్రజల పక్షాన మాట్లాడాలి నిలబడండి మీరు మాట్లాడండి ఆ సమస్యల మీద మాట్లాడండి అభివృద్ధి గురించి మాట్లాడండి నిన్న కేటీఆర్ మాట్లాడినంతసేపు మేము వినలేదా దాన్ని తీసుకొని వచ్చి తోకకు తొండానికి ముడిపెట్టేసి కావాలని టాపిక్ని డైవర్షన్ చేసేసి ప్రజలు హర్షిస్తున్నారు ప్రజలు ఆనందంగా ఉన్నారు కాబట్టి తట్టుకోలేని పరిస్థితి ఇట్లనే ఉంటే మాకు మొత్తం ఉనికే పోతుంది అని రెచ్చగొట్టే విధానాలు ఎందుకు రెచ్చగొడుతున్నారయ్యా మీరు రెచ్చగొడితే ప్రజలు గమనిస్తలేరా మిమ్మల్ని నిజాలు వాస్తవాలు ఇట్లనన్నా బయటకు వచ్చినాయి సబితమ్మ ఏం చేసింది ఇదే సబితమ్మ నిన్న 10 మంది మీద వేటు వేయాలని ఎందుకు పోయిందమ్మా లెటర్ తీసుకొని నువ్వు 12 మందిని తీసుకొని పోయినప్పుడు నీ మీద వేటు పడుతుందని తెలియదా మరి అదే సబితమ్మ పోయి లెటర్ ఎట్లా ఇచ్చేసి వచ్చింది 3 రోజుల కింద కనీసం సిగ్గుపడాలి కదా నేనే విలీనం చేసిన మళ్ళీ పోయి వాళ్ళ మీద నేను ఎట్లా పెడతా వేటేయమని అని ఆ మాత్రం లేదా మరి మాకు ఇవన్నీ ప్రశ్నలు రావా మా దగ్గర ఈరోజు నువ్వు ఏడ్చినంత మాత్రాన ముసలి కన్నీళ్ళు నేను ఇంకోటి ఐ రెస్పెక్ట్ ఉమెన్ ఆమె ఏజ్లో పెద్దది అధికారంలో పెద్దది రాజకీయ రంగంలో పెద్దది నేను రెస్పెక్ట్ ఇస్తా కానీ నా పార్టీ జోలికి వచ్చినా నా నాయకుల జోలికి వచ్చినా ఎవరిని వదలను అది గుర్తుంచుకోవాలి అది నిజం కాదంటారా ఆమె ఏడ్చినట్టు మేము కూడా నిజాలే చెప్పినాం కదా మేము అబద్ధాలు చెప్పినాం ఆమె బాధపడలేదు అనుకుంటా ఉన్నారా నేను చెప్తున్నా కేటీఆర్ రెచ్చగొడుతున్నాడు ఆమె వాడుకుంటాడు రేవంత్ రెడ్డి అదే చెప్పిండు కదా వాళ్ళని నమ్ముకున్నాం అంటే తీసుకొని పోయి జూబ్లీహిల్స్ బస్ స్టాండ్ లో కూర్చోబెడతారు ఇక గీడ కూర్చున్నట్టు వాళ్ళు ఆడ కూర్చున్నారు పొయ్యి అని సమర్థిస్తా ఉన్నారు అయితే నేను సమర్థించిన విషయమే పేరు పెట్టి తిట్టిండ్రా రేవంత్ రెడ్డి గారు పేరు పెట్టి తిట్టిండ్రా గుమ్మడికాయ దొంగ ఎవరు అన్నప్పుడు భుజాలు తడుపుకున్నప్పుడు తానే బయట పట్టదు తానే కదా నా మీద ఎందుకు కక్ష సాధింపులు నన్నెందుకు టార్గెట్ చేసినావు అంటే బయటపడ్డది కదా ఆమెనే మేమేమైనా వ్యక్తిగత విషయాలు అట్లా మాట్లాడినామా పార్టీ విషయాలు మాట్లాడినాం మేము పార్టీ విషయాలు పెట్టినప్పుడు పార్టీ పరంగానే నువ్వు ఆన్సర్ ఇవ్వు వ్యక్తిగతంగా ఎందుకు దూషణ చేసినావు ఫస్ట్ రేవంత్ రెడ్డి మీద మేము ఊరుకుంటామా పల్లెనోళ్ళమా నీకెంత శాతం అవుతుందో 100% మాకు కూడా ఎక్కువ వస్తుంది కదా నువ్వు నేర్పించిన పాఠాలే కదా ఉపాధ్యాయుని కన్నా విద్యార్థి ఇంకొంచెం ఒక మెట్టు ఎక్కువ ఎక్కుతారు కదా చదువుకొని జనరేషన్కి తగ్గట్టు మారుతుంటారు కదా నువ్వు మాకు నేర్పించినావు అదే నీకు తిరిగిస్తున్నాం ఏది సమాజానికి మనం ఇస్తే అదే తిరిగి మనకు వస్తుంది నువ్వు ఏం చేసినావు 12 మందిని తీసుకొని పోయినావు ఈరోజు 10 మంది మా పార్టీలోకి వచ్చారు మా పార్టీని కూలగొడతాము అనే ఒక్క మాటకే 10 మంది వచ్చారు మేము గేట్లు ఓపెన్ చేస్తే 20 మంది వస్తారు అంత భయం ఎందుకు మరి ఆల్రెడీ 65 మంది ఉన్నారు 64 మంది భయం ఎందుకు ఉంటది ఎందుకు 64 మందికి ఇచ్చింది కదా ప్రజా తీర్పు కూడా 64 మంది అదే అడుగుతున్నా మీరు మమ్మల్ని అడిగేది బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళకి పోయి అనుకోండి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నాడు పార్టీని కూల్చేస్తా అంటాడు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నాడు మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ఎట్లా ఏర్పాటు చేస్తాం ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తలేవా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తలేవా అంటే కూలిపోతుంది ఈడీలు సిబిఐ చుట్టాలు ఉన్నారు కదా ఢిల్లీలో వాళ్ళ చుట్టాలు ఉన్నారు కదా ఈ రోజు మాకంటున్నారు వాళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు భయంతో తీసుకున్నారండి మీరు గదే చేసి తీసుకుర్రా నేనేమంటున్నా నువ్వేం చేస్తావు అదే బయటకు వస్తుంది నువ్వు చేసింది ఏంది క్వశ్చన్ మాకేం వేసినావు వాళ్ళని బెదిరించి భయపెట్టించి తీసుకున్నావు గతంలో 12 మంది నువ్వు అదే చేసినావు అనే కదా అర్థం మీకు చుట్టాలు ఉన్నారు కదా ఢిల్లీలో వాళ్ళు ఈడీ దాడులు సిబిఐ దాడులు కేసులలో ఇరికించి భయం పెట్టిస్తారు బీజేపీ వాళ్ళు ఇంకెవరు నేను ఓపెన్ గా చెప్పిన నాకేం భయం ఉన్నది నేను ఎవరికే భయపడా చుట్టాలు ఏదంటే కవిత రావాలి కదా ఇప్పటి వరకు అదంతా షో ఆఫ్ బిడ్డతోనే ఆడుకున్నాడని నేను ఆ రోజే చెప్పిన బిడ్డ జైలుకు పోతుందని నేను ముందే చెప్పిన 2 నెలల ముందు ఎలక్షన్ టైంలో పోతుంది అని చెప్పిన కరెక్ట్ ఎలక్షన్ కోడ్ వచ్చిన రోజే పోయింది ఆమె నేను అన్ని ముందు వాస్తవాలే చెప్పినా మీరు కావాలంటే నా బ్యాక్ పోయి 6 నెలలు సంవత్సరం కింద వీడియోలు చూడండి ఎప్పుడు పోతుందో ఫలానా అని ఎందుకంటే కేసీఆర్ని రీడ్ చేస్తున్నాం ఆయన ఏం చేస్తున్నాడో మేము అబ్జర్వ్ చేస్తున్నాం ఏం జరుగుతుందో కూడా మాకు అర్థమవుతుంది ఇవన్నీ రాజకీయ లబ్ధి కోసం చేసి ఏం ఉపయోగం ఏముంది మేమిద్దరం వేరు అని చూపించుకోవడానికి రాజకీయ లబ్ధి వాళ్ళు ఏం చేసిండ్రు నీ బిడ్డను జైలుకు పంపిస్తాం మేము చెప్పినట్లు వినకపోతే ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో కథం మేము గెలవాలి అన్నారు మాకు ధీటుగా వాళ్ళు పనిచేసారు అయినా కానీ మాకు 8 మందిని ఇచ్చారు వాళ్ళు మొత్తమే కొలాప్స్ చేయాలనుకున్నారు తెలంగాణలో పార్లమెంట్ సభ్యుల్ని ఏమైంది
వాళ్ళంతా సపోర్ట్ చేసి వాళ్ళ ఓటు పర్సంటేజ్ మొత్తం తెచ్చి వాళ్ళ గంపగుత్తగా వాళ్ళకి అప్పచెప్పినా కూడా నిలబడి బూతులలో ఓట్లు వేయించారు. బీజేపీలకు వెయ్యండి అని మార్కెట్లో కూరగాయలు అమ్ముకున్నట్లు ఓట్లను అమ్ముకుర్రు. వాళ్ళు వెయ్యండి అని బతిలాడుకుర్రు. నేను చూసిన లైవ్ ఎవిడెన్స్. ఓకే మేడం, వారం రోజుల కారించి దాదాపుగా ఈ సమావేశాలు అవుతా ఉన్నాయి. ఒక పక్కన ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడాన్ని ఎట్లా చూస్తారు? మరి ఇందాక నేను అంటే నువ్వు ఏదో అన్నావు, కేటీఆర్ వస్తున్నాడు కదా అన్న, దాన్ని ఎట్లా చూస్తారని నేను అదే అంటున్నా. ఏమో పిక్తా పొడుస్తా అన్నాడు, ఎందుకు రాకొచ్చిండు అంటున్నా నేను. ఫామ్ హౌస్ 6 నెలలు వంటాడు, ప్రగతి భవన్ అయితే ఇప్పుడు లేదు, ఇగానే పోయి పర్మనెంట్ గా వంటున్నాడు. ఏం నీకు గజ్వేల్ ఎమ్మెల్యేగా కనీస బాధ్యత లేదా? గజ్వేల్ ఎమ్మెల్యేగా వచ్చి నీ సమస్యలు మాట్లాడుకోవా? నీ అభివృద్ధి చేసుకోవాడా? ప్రజలు నీకు తీర్పు ఎందుకు ఇచ్చారు? ఎందుకు గెలిపించారు గజ్వేల్ నుంచి? ఒక ప్రతిపక్ష నాయకుడికి ఎందుకున్నావు? టీఆర్ఎస్ అధ్యక్షుడికి ఎందుకున్నావు? ఎందుకు భయపడి వస్తారంటారు? భయపడితే రాడు, భయపెట్టకుంటే రాడు. కుంభకర్ణుడు అన్న 3 నెలలకు 6 నెలలకు ఒకసారి లేచి భోజనానికన్నా లేస్తాడు. ఈయన అది కూడా లేవాడు. అందరు వాళ్ళు ఉన్నోళ్ళే చెప్తుర్రు మా కేసీఆర్. నేను మొన్న ఎక్కడో కూర్చున్నా, ఇంటర్నల్గా డిస్కషన్ చేస్తుంటే దగ్గర వాళ్ళు కేసీఆర్ దగ్గర మా వాడు 6 గంటలకు పోయి ఎవరో కూర్చున్నారంట. మా వాడు లేవనే లేవాడు, 6 గంటలకు ఎప్పుడు లేవాలి మీకు రమ్మన్న 12 గంటలకు లేస్తాడు గిట్లా అని చూపించి. ఇంకేమంటాం మేము, రాత్రి పొద్దెక్కిందాక రాత్రి అర్ధరాత్రి దాకా వండుకోడు, పొద్దెక్కిందాక లేవాడు ఇట్లా అని చూపించి. ఇంకేమంటాం మేము? ఇక ఆయనకు దాని మీద ఉన్న సోయి దీని మీద ఉందా? ఏం చేసిండు? బడ్జెట్ రోజు ఎందుకు వచ్చిండు ఆ రోజు కూడా చెప్పండి. అందరూ తెలిసిన విషయమే. నేను మళ్ళీ ఒకసారి మీ మీడియా ఛానల్ ద్వారా తెలుతున్నా. ఎందుకంటే చాలా రోజులు రాకపోతే అసెంబ్లీలో సస్పెండ్ చేస్తారు, అటెండెన్స్ లేకపోతే. అటెండెన్స్ కోసం ఒక రోజు వచ్చిపోయి ఫస్ట్ డే ఏం మాట్లాడేదే ఉండదు. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఎవరూ మాట్లాడరు. ఆ బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు లోపల మాట్లాడిండు, బయటికి పోయి ఏమో చెప్పిండు, తర్వాత ఏడగనబడ్డాడు. వీళ్ళేమో ఇంత పొడుగుగా మెసేజ్లు సోషల్ మీడియాలలో ఆట మొదలైంది. ఏం ఆట మొదలైంది? ఫామ్ హౌస్లోనా? సాలిగా వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఫస్ట్ ప్రజాపాలన మొదలు పెడదాం. ఇట్లాంటివి కామన్ డిస్కషన్ జరుగుతూనే ఉంటాయి. మేము ఇబ్బంది పడ్డ రోజు వాళ్ళు మమ్మల్ని ఎవరిని కూడా పట్టించుకోలేదు. మేము మీన్స్ తెలంగాణలో ఉన్నటువంటి 50% మహిళలకు ఇబ్బంది జరిగిన రోజు ఫామ్ హౌస్ల నుంచి కేసీఆర్ బయటికి రాలేదు, ఒక విద్యాశాఖ మంత్రి బయటికి రాలేదు, మహిళా కమిషన్ బయటికి రాలేదు. ఈరోజు గొంతులెత్తి మాట్లాడుతున్నాం. ఆ రోజు ఏమైందమ్మా? ఆడపిల్లలు ఈరోజు తెలంగాణలో ఉన్న యావత్ సమాజం సిగ్గుపడుతుంది. యావత్ సమాజంకు జరిగినటువంటి అవమానం అంటవా? ఆ రోజు మరి 6 ఏళ్ల పిల్లకు మానభంగం జరిగితే యావత్ సమాజం సిగ్గుపడలే? కనీసం మీ ఈపు మీరు చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.